గెలిచామా ఓడామా అనేది ముఖ్యం కాదు. మనం ప్రయత్నం చేసామా, దానికోసం పోరాడామా, మనం 100% మన యొక్క ప్రయత్నంలో కంప్లీట్ ధ్యాస పెట్టామా, ఇదే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రతిసారి గెలుపు అనేది రాదు. చాలా మంది గెలవకపోతే, సక్సెస్ రాకపోతే అంతా కోల్పోయినట్లు ఫీల్ అవుతుంటారు. అమ్మో మన పని అయిపోయింది, మనం ఇంకేం చేయలేం అనుకుంటారు. ప్రతి పరీక్షలో విజయం రావాలని కూడా కోరుకోకూడదు. చాలా వరకు మనం ఎక్స్పీరియన్స్ కోసం మనం కొన్ని పరీక్షలు రాయాలి, ఎక్స్పీరియన్స్ కోసం కొన్ని పనులు చేయాలి. ప్రతిసారి గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా ఆ ఫైట్ అనేది కంటిన్యూ చేయాలన్నమాట. చాలాసార్లు ఒక్కసారి ఓటమి రాగానే భయపడిపోయి అక్కడ ఆపేస్తారు. ఆపేయటమే కాదు, ఓటమి రాగానే ఇంకా మొత్తం అన్ని క్లోజ్ చేసి, వాళ్ళు అనుకున్న లక్ష్యాలన్నీ క్లోజ్ చేసేసి ఇంకా సైలెంట్గా ఉండిపోతారు, ఒక స్తబ్దుగా ఉండిపోతారు అనమాట. ఇంకా చాలే గివప్ ఇచ్చేస్తారు అని, ఇంకా చాలు మన వల్ల కాదని చెప్పి ఒక గివప్ ఇచ్చేస్తారనమాట. నేనంటాను, బి ఏ ఫైటర్. ఎన్నిసార్లు ఓడిపోయినా, 1000 సార్లు ఓడిపోయినా మనం ఆ ఫైట్ చేస్తూనే ఉండాలి. అసలు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా, ప్రమేయం లేకుండా మన వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దేవుడు ప్రతి ఒక్కరికి, అంటే ఈ డెస్టినీ ప్రతి ఒక్కరికి 24 hours టైం ఇచ్చింది. దానిలో 100% మన టైంని మన కోసం ఫోకస్డ్గా వాడుకున్నామా లేదా, దాని మీద మన ఎక్కువ దృష్టి ఉండాలి. కానీ గెలిచామా లేదా, ఓడిపోయామా లేదా, మనం అనుకుంది వచ్చిందా రాలేదా, ఎక్కువ ఓటములు వచ్చేస్తున్నాయి. కొంతమంది చాలా మంది చెప్తా ఉంటారు, నేను ఏం చేసినా ఫెయిల్యూర్ వస్తుంది, ఎట్లా పోయినా ఫెయిల్యూర్ వస్తుంది అని. నేను అంటాను, అసలు ఈ భూమి మీద సక్సెస్ ఫెయిల్యూర్ అనే మాటలే లేవు. ఇవన్నీ ఒట్టి ప్రపంచానికి కనిపించడానికి, అదంతా కాదు. మనం ఏం నేర్చుకున్నాం, మనం ఎంత ఇంటెన్స్గా బతికాం, మనం ఏం అర్థం చేసుకున్నాం, మనం జీవితంలో పాజిటివ్గా ఎలా ఉన్నాం, ఇవే ఇంపార్టెంట్. చాలా మంది ఫెయిల్యూర్స్ రాగానే, ఏదైనా ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయితేనో, ఒక చిన్న విషయంలో వాళ్ళు అనుకుంది ఫెయిల్ అయితేనో, లేదా ఎవరైనా వదిలేసి వెళ్ళిపోతానో, ఇలాంటి అంశాలు పట్టుకుని అది ఒక పెద్ద ఫెయిల్యూర్ అయిపోయిందని, అన్నిట్లో విఫలం అయిపోయామని చెప్పి చాలా బాధపడిపోయి జీవితాలన్నీ నాశనం చేసుకుంటారనమాట. అట్లా ఎవ్వరూ ఆలోచించకూడదు. చిన్న జీవితమైనా పెద్ద జీవితమైనా, అంటే కొంతమంది బాగా పొజిషన్లో ఉన్న వాళ్ళు, బాగా డబ్బులుండి పెద్ద జీవితం అనుకుంటాం, లేదా ఏమీ లేకుండా ఉద్యోగం లేనా అది ఇంకా చిన్న జీవితం అనుకుంటాం. అది ఏ జీవితం అయినా కావచ్చు. భూమి మీద చిన్న జీవితం, పెద్ద లైఫ్, చిన్న లైఫ్ అనే కాన్సెప్ట్ ఏం లేదు. అందరూ ఒకటే. ద ఎండ్ ఈజ్ ద సేమ్. అందరూ ఒకటే, అన్ని జీవితాలు ఒకటే. మనం మన జీవితాన్ని ఎంత జాగ్రత్తగా, ప్రాపర్గా మన డేస్ని గడిపాం, అండ్ ఎన్ని సంవత్సరాలు బతికామని కూడా కాదు, ఆ సంవత్సరాలకి ఎంత లైఫ్ ఇచ్చాం, ఎన్ని మూమెంట్స్లో మనం నిజంగా నిజాయితీగా మన కోసం మనం బతికాం, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. జనం చాలా మంది, బయట ప్రపంచంలో చాలా మంది వీటన్నిటికి భయపడిపోయి, ఫలితాలు చూసి భయపడిపోయి, లేదా సక్సెస్ ఫెయిల్యూర్ చూసి భయపడిపోయి, ఇవన్నీ చూసి వాళ్ళ కోసం వాళ్ళు బతకుండా ఇతరులు ఏమనుకుంటారో, ప్రపంచం అందరూ మనల్ని గమనిస్తున్నారేమో, ఒకరికి చాలా అపోహలు ఉంటాయి అనమాట. అందరూ మనల్నే చూస్తారు, మనల్నే గమనిస్తారు, మన గురించి అనుకుంటారని. ఇవన్నీ పక్కన పెట్టండి, ఎవరితో మనకు సంబంధం లేదు. మన ఫోకస్ ఏంటి, మన జీవితం ఏంటి, మన జీవితం 100% మనం అనుకుని చేస్తాం లేదా, అదే ఇంపార్టెంట్. సక్సెస్ ఫెయిల్యూర్, వేరే వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు, ఇవి పక్కన పెట్టేసి మన కోసమే మనం బతకాలి. మనం ఎంత ఇంటెన్స్గా బతకాలంటే ప్రతిరోజు ఎవ్రీడే రిఫైన్డ్గా బతకాలి. ఎవ్రీడే కొంత ఎన్రిచ్మెంట్ తెచ్చుకుంటూ, రిఫైన్మెంట్ తెచ్చుకుంటూ బతకాలి. అంతేగాని భూమి మీద అందరి కోసం బతికేసి జీవితం అంతా పాడు చేసుకుని, జీవితం ఎండ్ అయిన తర్వాత, అంటే జీవితం ముగిసే రోజుల్లో మొత్తం మన లైఫ్ అంతా ఏం చేసామంటే వెనకాల తిరిగి చూస్తే ఏమీ కనపడదు. కాబట్టి మన కోసం మనం బతకాలి. సక్సెస్ కోసం, ఫెయిల్యూర్ కోసం కాదు, ఇతరుల కోసం కాదు, కేవలం మన కోసమే మనం బతకాలి.